మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున సంఘంలో మీకు తగిన గుర్తింపు అనేది, గౌరవం అనేది లభించటం, అలాగే కళాకారులకి చాలా అనుకూలమైన సమయం. మీ స్నేహ సంబంధాలు బలపడతాయి. అలాగే తల్లి మొదలైన వారందరితో కలిసి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలోని స్త్రీలతో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. అదేవిధంగా కుటుంబానికి బంధువులు రాక ఆకస్మికంగా ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృతిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో, రోగనిరోధక శక్తి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు. పాత రుణాలు ఏమన్నా మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ధనానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అది కూడా చాలా వరకు మీకు మిశ్రమ ఫలితాలతో కూడి మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఎవరన్నా వ్యక్తులు మీకు అంటే కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన వ్యక్తిగతంగా మీ యొక్క మీ స్నేహితులు కావచ్చు, వారి ద్వారా మీకు దూర ప్రదేశాల నుంచి బహుమానాలు లాంటివి అందే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే దూర ప్రదేశాల నుంచి వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు చక్కటి అవకాశాలు, ఆహ్వానాలు అందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశికి సంబంధించిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ మిథున రాశి వాళ్ళు. ఈ మిథున రాశి విషయంలో ముఖ్యంగా వీరికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు వికసిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడతాయి. మీ యొక్క శాయశక్తుల మీరు ప్రయత్నం చేసి మీ యొక్క చమత్కారంతో, మీ యొక్క సమయస్ఫూర్తితో, మీరు మీ సంతానానికి మీరు చేస్తున్న సహకారంతో వారికి ఒక మంచి వృత్తిపరంగా వాళ్ళకి అవకాశాలు కానీ, విద్యాపరంగా దూర ప్రదేశాల్లో వాళ్ళకి మంచి అవకాశాలు కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు పెడతారు. మీ మానసిక ఆరోగ్యం మీద కూడా అధిక స్థాయిలో శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునరుసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వారికి కొంతవరకు మానసికంగా అంటే ఇన్నర్ పీస్, ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, మీరు ఒకటి అనుకుంటే దాని తగిన విధంగా ప్రణాళికలు ఆ పరంగా వెళ్ళలేదనే భావన ఒకటి మీకు ఏర్పడడం, అయినప్పటికీ వాహనానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే ఏదన్నా లాభపరమైన విషయాల్లో, భూములకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని చర్చలు లాంటివి జరిగే అవకాశం అనేది మనం ఇక్కడ ఒకటి గమనించుకోవచ్చు. వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉండే స్త్రీల సహకారంతో నూతన వృత్తులకి మీకు అవకాశం అనేది లభ్యమవడం, ముఖ్యంగా మీడియా రంగంలో ఉండే వాళ్ళకి కానీ, కళారంగంలో ఉండే వాళ్ళకి కానీ, ఐటీ, మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి చాలా వరకు వృత్తికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా ఈ రోజున దానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. సింహరాశిలో మనకి ఈ యొక్క మఖా, పుబ్బ, ఉత్తర సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా తీసుకుంటున్న నిర్ణయాలతో పాటుగా దానికి సమానంగా అంతే స్థాయిలో ఖర్చులు అనేవి అధికంగా ఉండడం వల్ల కొంత ఘర్షణగా మీకు అనిపించే అవకాశం కూడా ఉందంటే మీ యొక్క ఆలోచనలు కానీ, లేకపోతే మీరు ఎదగడానికి చేసే ప్రయత్నాల్లో కానీ కొంత ఆర్థికమైన ఖర్చులు, ప్రయాణాలు లాంటి వాటికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగా చాలా వరకు వీలైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ, ఆ పరిచయాల వల్ల ఆ వ్యక్తులతో మీకు ఏదైనా ఇబ్బందులు అంటే మీరు ఆశించిన స్థాయిలో వారి యొక్క సహకారం ముందు లభ్యమవుతుందా లేదా అనే విషయంలో మీరు ఆలోచనలు పెట్టుకోవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. కుటుంబంతో, ముఖ్యంగా తోబుట్టువులతో కలిసి ఈ రోజున ముఖ్యమైన ప్రయాణాలు, చర్చలు చేయడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఉత్తర హస్త చిత్త కన్యారాశి. కన్యారాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావలసిన ధనాన్ని మీరు అందుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన ఒత్తిడిల నుంచి వీలైనంతవరకు బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు, ఈ రోజున తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న చర్చలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తులారాశి. అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వారికి ఈ రోజున తమ మీద తమకి నమ్మకం పెరగడం, వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, అలాగే ముఖ్యంగా కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ రోజున ప్రయత్నాలు చేయడం. అంటే మీరు కనుక బాసులా అయ్యుంటే మీ దగ్గర కొత్త వ్యక్తుల్ని, అంటే మీడియా రంగంలో ఉండేవాళ్ళు కానీ, కళారంగంలో ఉండేవాళ్ళకి కానీ నూతన అవకాశాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఏర్పడము. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలం. అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నతాధికారులు, సంఘంలో గుర్తింపు కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలకు కూడా చాలా అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. ఈ వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అలాగే తండ్రితో కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంత మీరు ఆశించిన స్థాయిలో నిర్ణయాలు ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందికరంగా వాతావరణం అనేది ఏర్పడడం. విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశాల్లో చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి అవ్వడం అనేది. అలాగే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, అంటే ఏదైనా ఫారెన్ టూర్స్కి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే దానికి సంబంధించి అవకాశాలు, అలాగే విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారంతో మీ యొక్క నిర్ణయాలు, అంటే మీ యొక్క సంతానం యొక్క విద్యా నిమిత్తం కానీ, లేకపోతే మీ యొక్క ప్రధానంగా మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కానీ అనుకూలమైన ఆహ్వానాలు అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా చాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న సోర్సెస్ నుంచి, అంటే ఎక్కడి నుంచన్నా మీకు రావాలని మీరు ఎదురు చూస్తున్న విషయంలో రావడం, పలుకుబడి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతోంది. అలాగే విదేశీ వ్యక్తులతో మీరు మంతనాలు సాగించడం, వారి ద్వారా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఏదైనా మీకు వారి ద్వారా బహుమానాలు అందడం లాంటివి మొదలైన వాటికి ఆస్కారం. వృత్తికి సంబంధించిన విషయాల్లో మంచి అవకాశాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గృహ వాతావరణం కానీ, వాహనాలు నడిపే వారికి కానీ, గృహంలో పరిస్థితులు కానీ కొంత చికాకులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతత కొరకు వీలైనంత వరకు మీరు ఇలాంటి చికాకులను అధిగమిస్తూ ప్రతి చిన్నదాన్ని ఎక్కువ మనసుకు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెడతారు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన అవకాశాలన్నీ కూడా మీకు రావడం అనేది, తద్వారా దాని ద్వారా మీరు ఏదైనా కొత్తగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కూడా నూతన అవకాశాలు లభ్యమవడం, అనుకోని వ్యక్తులు ఆ సమయానికి మీకు వచ్చి వారు కూడా మీకు వాళ్ళ సహకారాన్ని అందించడం, అందులో ముఖ్యంగా మీ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ ఆప్యాయతులంగా ఉన్న మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క సహకారాన్ని మీకు అందించడానికి ముందుకు రావడం, తద్వారా మీకు ధైర్య సాహసాలు పెరగడం, వ్యాపార విస్తరణ కోసం మీరు ఆలోచించడం, వ్యక్తిగతంగా మీకు నమ్మకం మీ మీద మీకు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి.
అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా దూర ప్రయాణాలకి, వృత్తికి సంబంధించి ఇంటర్వ్యూల నిమిత్తం దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇక్కడ వాళ్ళని భావించవచ్చు. అలాగే కుటుంబంలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారి సహకారంతో కూడా మీకు ఏదైనా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లాంటివి ఏర్పాటు చేసే అవకాశాలు లాంటివి ఉండడం అనేది, అలాగే మీరు చక్కగా మాట్లాడి దాన్ని మీరు ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది. కానీ భాగస్వామ్య వ్యవహారాలు ఏదైనా మీరు ఆలోచించినట్లయితే, అంటే ఆల్రెడీ ఏదైనా వ్యాపారంలో మీరుండి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, వ్యాపారం మీద మీకు రావాల్సిన ఆదాయానికి సంబంధించిన విషయాలకు కానీ సంబంధించిన చర్చలు, ఆ రకమైన ఆదాయానికి కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా మీ యొక్క తండ్రి తరపు పెద్దలు ఎవరైనా సరే వారి యొక్క సహకారంతో విద్యార్థులు ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాల్లో కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ప్రశాంతతని పెంచుకునే విధంగా ప్రయత్నాలు ఒకటి చేయాలి. సంతానంతో, అంటే మీరు ఆశించిన విధంగానే మీ సంతానం కూడా దానికి రెస్పాండ్ అవ్వాలి అనుకున్న విషయాల్లో కొంత సమానంగా వెళ్ళడం అనేది తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో వీళ్ళంతవరకు రాజీ పడుతూ వారి యొక్క ఆలోచనలకు కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి అయితే ఒకటి అధికంగా కనబడుతోంది. అలాగే ఏదైనా విద్యాపరమైన విషయాలలో, విద్యా సంస్థలకు సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అది చాలా వరకు దానికి అనుకూలంగానే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాల్లో మాత్రం నిర్ణయాలు వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా తాత్కాలికంగా ముఖ్యమైన నిర్ణయాలు కొంతవరకు వాయిదా వేసుకున్నా దానివల్ల ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు.